ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ఎటువంటి అందమైన అద్భుతమైన ఐలాండ్స్ ఉన్నాయి అంటే అక్కడికి ప్రతి ఒక్కరూ వెళ్తారు, టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ ప్రపంచంలో కొన్ని ఎటువంటి ఐలాండ్స్ కూడా ఉన్నాయి అంటే అక్కడ జంతువుల రాజ్యమే నడుస్తూ ఉంది. అక్కడికి ప్రజలు వెళ్ళడానికి 1కి 100 సార్లు ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఆ జంతువులు సాధారణ జీవులే కాకుండా పాములు, మొసళ్ళు, కొమోడో డ్రాగన్స్ వంటి ప్రాణాంతకమైన జీవులు కూడా ఉన్నాయి. అది కూడా వేలల్లో లక్షల్లో ఆ ఐలాండ్స్ పై జీవిస్తూ వాటి రాజ్యాన్ని నడుపుతూ ఉన్నాయి. ఒకవేళ అక్కడికి ప్రజలు వెళ్తే ప్రాణాలతో అసలు బయటపడలేరు. అలాంటి ఐలాండ్స్ ఏంటో చూసేద్దాం పదండి. రాబిట్ ఐలాండ్. ఈ రాబిట్ ఐలాండ్ ని ఒకునోషిమా ఐలాండ్ అని కూడా అంటారు. ఇది జపాన్ కు చెందిన ఐలాండ్. ఇక్కడ చూస్తే మీకు అడుగు అడుగున వందల్లో కుందేళ్లు కనిపిస్తుంది. ఈ ఐలాండ్ చిన్నదే, చుట్టుకొలత 2.5 కిలోమీటర్లు ఉంటుంది. కానీ ఇక్కడ ఎక్కడ చూసినా స్వేచ్ఛగా కుందేళ్లు తిరుగుతూ ఉంటాయి. ఇక్కడికి ఇన్ని కుందేళ్లు ఎలా వచ్చాయో ఎవరికీ సరిగ్గా తెలియదు. కానీ 2వ ప్రపంచ యుద్ధ సమయంలో ఈ ఐలాండ్ జపాన్ యొక్క సీక్రెట్ మిలిటరీ బేస్ గా ఉండేది. ఇక్కడే కెమికల్ వెపన్స్ ని తయారు చేసి టెస్ట్ చేస్తూ ఉండేవారు. అయితే ఇక్కడ ఈ టెస్ట్లను చేయడానికి కొన్ని కుందేళ్లను ఈ ఐలాండ్ మీదకు తీసుకువచ్చి వాటిపైన టెస్ట్ చేసేవారు. అయితే యుద్ధం తర్వాత అక్కడ దీన్ని ఆపేయడం జరిగింది. టెస్ట్ల కోసం తెచ్చిన కుందేళ్లను కూడా అక్కడే వదిలేశారు. అలా పదుల్లో వదిలేసిన కుందేళ్లు ఇప్పుడు వందల వేలగా మారాయి. ఈ కుందేళ్లను చూడ్డానికి ఇప్పటికీ ప్రతి సంవత్సరం లక్షల మంది టూరిస్టులు ఇక్కడికి వస్తూ ఉంటారు. వాటికి ఆహారం కూడా ఇస్తూ వాటితో ఫొటోస్ కూడా తీసుకుంటూ ఉంటారు. సీల్ ఐలాండ్. దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ సమీపంలో ఉన్న సీల్ ఐలాండ్ 5 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దీనికి సీల్ ఐలాండ్ అనే పేరు ఎలా వచ్చింది అంటే ఈ దీవిని సీల్స్ ఆక్రమించాయి. ఈ ఐలాండ్ మీద మనకు ఎక్కడ చూసినా సీల్సే కనిపిస్తాయి. ఇక్కడ దాదాపుగా 64,000 వరకు సీల్స్ ఉన్నాయి. ఈ సీల్స్ ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఈ ఐలాండ్ కు దరిదాపుల్లో మనకు ఎక్కువగా గ్రేట్ వైట్ షార్కులు కూడా కనిపిస్తూ ఉంటాయి. అవి ఈ సీల్స్ ను ఎక్కువగా వేటాడుతూ ఉంటుంది, లేదా వీటి సంఖ్య ఇంకా చాలా ఎక్కువగా ఉండేది. రాట్స్ ఐలాండ్. దీన్నే మాంటెక్రిస్టో ఐలాండ్ అని కూడా అంటారు. మాంటెక్రిస్టో అనేది ఇటలీ మరియు కోర్సికా మధ్య ఉన్న ఒక చిన్న ఐలాండ్. ఒకప్పుడు ఇక్కడ ఎలుకల రాజ్యమే ఉండేది. ఈ ద్వీపంలో లక్షల్లో ఎలుకలు ఉండేవి. అయితే ఇక్కడ ఇంత పెద్ద మొత్తంలో ఎలుకలు ఉండటం పర్యావరణానికి ముప్పు అని 2011లో ఈ ఎలుకల నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టి ఈ ఎలుకలను లేకుండా చేశారు. ఈ ఎలుకలను హతమార్చడానికి కారణం అక్కడ నేలపై గూడులు కట్టుకునే పక్షులను, వాటి గుడ్లను ఈ ఎలుకలు తినేసి వాటి జాతిని అంతం చేస్తూ ఉండేది. పక్షులనే కాకుండా చాలా జీవులను ఈ ఎలుకలు డామినేట్ చేసి వాటి జాతిని పెరగకుండా చేసేవి. అలాగే పర్యావరణాన్ని కూడా నాశనం చేస్తూ ఉండేది. అందువల్ల 2011లో ఈ ఎలుకలను హతమార్చడం జరిగింది. అందువల్ల ఇప్పుడు అక్కడ పక్షుల సంఖ్య పుంజుకుని పర్యావరణ వ్యవస్థ కూడా మెల్లమెల్లగా కోలుకుంటూ ఉంది. మాంటెక్రిస్టోలో ఇప్పటికీ కొన్ని ఎలుకలు నివసిస్తూ ఉన్నప్పటికీ వాటి సంఖ్య ఇప్పుడు కూడా చాలా తక్కువగానే ఉంది. కొమోడో ఐలాండ్. మన ఛానల్లో ఆల్రెడీ మీరు కొమోడో డ్రాగన్స్ కి సంబంధించి చాలా విషయాలే చూసి ఉంటారు. అయితే ఈ కొమోడో డ్రాగన్స్ మనకు ముఖ్యంగా ఇండోనేషియాలోని కొమోడో ఐలాండ్ పై కనిపిస్తుంది. కొమోడో ఐలాండ్ 291 చదరపు కిలోమీటర్ల ఉపరితల వైశాల్యాన్ని కలిగి ఉంది. అలాగే 2020లో ఇక్కడ దాదాపు 1800 మంది జనాభా ఉన్నారు. అయితే ఇక్కడ కొమోడో డ్రాగన్స్ యొక్క సంఖ్య చూసుకుంటే దాదాపు 5700 వరకు ఉన్నాయి. ఈ కొమోడో డ్రాగన్స్ ఈ ప్రపంచంలో ఈ ఐలాండ్ పై తప్ప ఎక్కడా కనిపించవు. ఇవి ఈ భూమిపై అత్యంత పెద్ద బల్లులు, శక్తివంతమైన దవడలు మరియు విషపూరితమైన కాటుకు ఇది ప్రసిద్ధి. ఈ కొమోడో ద్వీపానికి వెళ్లడం అనేది ఒక సాహసమనే చెప్పాలి. వీటికి చాలా కోపం కూడా ఎక్కువ, మనుషులపై కూడా దాడి చేసేస్తూ ఉంటుంది. మంకీ ఐలాండ్. ప్యూర్టో రికోలోని కాయో శాంటియాగో ఒక అమేజింగ్ మంకీ ఐలాండ్. ఈ ఐలాండ్ లో దాదాపుగా 2000 వరకు కోతులు నివసిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ మొదట్లో కోతులు ఉండేవి కావు. 1930ల చివర్లో అధ్యయనం చేయడానికి మన భారతదేశం నుంచి 38 ఎకరాల ఈ ద్వీపానికి 450 కోతులను ఓడ ద్వారా తీసుకువెళ్లారు. ఇప్పుడు ఆ సంఖ్య వేలకు చేరుకున్నాయి. అక్కడ ఉండే కోతుల జాతి పేరు రెసస్ మకాక్లు. ఇవి ఒక్కొక్కటి 20 పౌండ్ల బరువును కలిగి ఉంటాయి. పెంగ్విన్ ఐలాండ్. దీన్ని సౌత్ జార్జియా ఐలాండ్ అని కూడా అంటారు. దీన్ని పెంగ్విన్స్ యొక్క రాజ్యం అని కూడా అంటారు. ఎందుకంటే సౌత్ జార్జియాలో దాదాపుగా 4,50,000 జతల కింగ్ పెంగ్విన్లు ఉన్నాయి. ఇవి ప్రపంచం మొత్తం జనాభాలో దాదాపు సగం. ఈ ద్వీపంలో మొత్తం 30 కంటే ఎక్కువ కాలనీస్ ఉన్నాయి. ఇది సందర్శకులకు ఒక అత్యంత ప్రజాదరణ పొందిన ల్యాండింగ్ సైట్ లో ఒకటి. నిజంగా అన్ని పెంగ్విన్స్ ని ఒకే చోట చూస్తుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. క్రొకడైల్ ఐలాండ్.
క్రొకడైల్ ఐలాండ్ ని రామ్రీ ఐలాండ్ అని కూడా అంటారు. ఇది మయన్మార్ తీరంలో బంగాళాఖాతంలో ఉంది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో సంభవించినటువంటి ఒక భయంకరమైన సంఘటన కారణంగా రామ్రీ ఐలాండ్ ని క్రొకడైల్ ఐలాండ్ అని అనడం స్టార్ట్ చేశారు. అసలు ఏం జరిగిందంటే జనవరి 1945లో బ్రిటిష్ మరియు భారత దళాలు రామ్రీ ద్వీపంలో జపాన్ సైనికులతో యుద్ధం చేశారు. యుద్ధం సమయంలో చాలా మంది జపనీస్ సైనికులు భయపడిపోయి చుట్టుపక్కల ఉన్న మడా చిత్తటి నేలలోకి పారిపోయారు. అయితే వారికి తెలియని విషయం ఏమిటి అంటే ఈ చిత్తడి నేలలు ఉప్పు నీటి మొసళ్ళ నివాసం అని. ఇక ఒక్కసారిగా ఆ మొసళ్ళు వారిపై దాడి చేసి దాదాపుగా 1000 మంది వరకు జపాన్ సైనికులను చంపి తినేశాయి. అయితే ప్రస్తుతం కూడా ఇక్కడ మనకు ఉప్పు నీటి మొసళ్ళు కనిపిస్తాయి. 1960కు ముందు రామ్రీ ద్వీపంలో ఉప్పు నీటి మొసళ్ళు వేలల్లో ఉండేవి. కానీ ఇప్పుడు ఆ మొసళ్ళ సంఖ్యను ఖచ్చితంగా అంచనా వేయడం అనేది అసాధ్యం. స్నేక్ ఐలాండ్ చుట్టూ సముద్రంతో అద్భుతంగా కనిపించే ఈ స్నేక్ ఐలాండ్ అట్లాంటిక్ మహాసముద్రంలో బ్రెజిల్ తీరంలో ఉన్న ఒక ఐలాండ్. ఈ ఐలాండ్ చూడ్డానికి ఎంత అందంగా ఉంటుందో అంతే ప్రమాదం కూడా. ఎందుకు అంటే ఇక్కడ పాముల రాజ్యమే నడుస్తోంది. ఈ ఐలాండ్ నిండా అతి భయంకరమైన పాములే మనకు కనిపిస్తుంది. ఈ ద్వీపం చిన్నది, కేవలం 43 హెక్టార్స్ అంటే 106 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అయితే ఇక్కడ దాదాపుగా 5 లక్షలకు పైగా విషపూరితమైన పాములు మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ అడుగున 5 పాముల వరకు మనకు కనిపిస్తుంది. ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన పాము జాతుల్లో ఒకటైన గోల్డెన్ ల్యాండ్స్ హెడ్ వైపర్లు ఇక్కడ మనకు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తుంది. ఈ పాములు ఇక్కడ తప్ప ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. ఇది గనక కాటేస్తే మన బాడీలోని కణజాలం మొత్తం కరిగిపోతుంది. అంత ప్రమాదం. ఇక్కడికి అనుమతించబడిన కొంతమంది పరిశోధకులను మినహాయించి సాధారణ టూరిస్టులను ఇక్కడికి అలౌ చెయ్యరు. అయితే ఇక్కడికి ఇన్ని పాములు ఎలా వచ్చాయి అనే దానికి ఏం చెప్తారు అంటే సముద్రపు దొంగలు వారు దొంగలించుకు వచ్చిన సొమ్మును ఈ ఐలాండ్ లో దాచిపెట్టేవారట. అలానే దాన్ని ఎవరు తీయకుండా అక్కడికి ఎవరు రాకుండా విషపూరితమైన పాములను కూడా అక్కడ వదిలేవారట. అలా వారు వదిలిన వందల్లో పాములే ఇప్పుడు లక్షలుగా మారాయి అని అంటారు. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే మీకు ఏ ఐలాండ్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోకి పార్ట్ 2 కావాలంటే కూడా పార్ట్ 2 అని కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా పార్ట్ 2 చేస్తాను. అండ్ నేను రీసెంట్ గా చేసిన వీడియోస్ ని ఇక్కడ ఎన్ కార్డ్స్ లో ఇస్తాను, చూడండి.